నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. దీనిపై వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కేసు విచారణ వివరాలేంటి? చందు, ఈ రోజు నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన పిటిషన్ పైన వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన నూజివీడు కోర్టు విచారణ జరిపింది. పిటిషన్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా A1 గా వంశీ ఉన్నారు. తర్వాత A2 గా ఆయన ముఖ్య అనుచరుడైన రంగా ఇందులో నిందితుడిగా ఉన్నాడు. ఈ రోజు రంగాను 2 రోజుల పాటు ఇదే కేసులో పోలీస్ కస్టడీ తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మొదటి రోజు కస్టడీకి తీసుకొని హనుమాన్ జంక్షన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే 2019కి ముందు ఆ ఎలక్షన్ కి ముందు హనుమాన్ జంక్షన్ పరిధిలో గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులు కలిసి నకిలీ ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు ఆశ చూపి పట్టాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ అక్కడ కేసు నమోదు చేశారు. అక్కడ తహసీల్దార్ కూడా దీనిపైన చెప్పారు. అనంతరం ఇటు వంశీ అక్కడ నుంచి టీడీపీ నుంచి ఇటు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఈ కేసు ఎప్పుడైతే దీంట్లో కొంత అభియోగ పత్రం నమోదు చార్జ్ షీట్ నమోదు చేసే సమయంలో వంశీ పేరు కొంతమంది పేర్లు అందులో నమోదు కాలేదు. దాని తర్వాత మళ్ళీ ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఎందుకు ఈ కేసులో కొంతమంది నిందితుల పేర్లు తీసివేయాల్సి వచ్చింది అని మళ్ళీ విచారణ చేసి కోర్టు నుంచి అనుమతి తీసుకొని వంశీ పేరు కూడా ఇందులో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ అమలు చేసి అరెస్ట్ చేసింది అందరికీ తెలిసింది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ ఎవరి ఆదేశాల మేరకు ఈ విధంగా పంపిణీ చేశారు, ఎంతమందికి ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు, ఎక్కడెక్కడ పంపిణీ చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు ఇంటి స్థలం చూపకుండానే కేవలం పట్టాలు జారీ చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు, దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకునేందుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. దాంతో పాటు ఇందులో మరికొంతమంది నిందితులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది, మరికొంతమందిని విచారణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో బెయిల్ ఇచ్చినట్లయితే కేసుపై తీవ్ర ప్రభావం పడుతుంది అనే విషయాలని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విచారణ జరిపి కేసుని రిజర్వ్ చేసి ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. చందు, రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.